పోగా ప్రాజెక్టు కోసం స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై రాష్ట్ర మంత్రులపై తెచ్చిన ఒత్తిడి ఫలించింది. బట్టి విక్రమార్క స్వయంగా పీకేఓసి2 గనిని సందర్శించగా ఇక్కడ పరిస్థితిపై భవిష్యత్తుపై స్పష్టమైన భరోసా ఇచ్చారు. వేలంలో వ్యూహాత్మకంగా సింగరేణిదే పైచేయి అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరగడానికి మణుగూరు ప్రజలు చేసిన ఆందోళనలు కీలకంగా పనిచేశాయి. మొత్తం సింగరేణి ప్రాంతంలో భారీ నిల్వలున్న అతిపెద్ద గని సింగరేణికి దక్కడంతో కంపెనీ మనుగడకు బొగ్గు ఉత్పత్తికి కూడా ఇది దోహదం చేయనుంది. మణుగూరు పీకేఓసి2 డిప్సైడ్ బ్లాక్ వేలంలో సింగరేణికి దక్కడం చారిత్రాత్మక విజయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఈ కేటాయింపుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వ కృషితోనే నెల రోజుల వ్యవధిలోనే తాడిచెర్ల టు పీకేఓసి2 రూపంలో సింగరేణికి 2 పెద్ద ప్రాజెక్టులు సొంతమయ్యాయని తెలిపారు. పీకేఓసి2 మైన్ ద్వారా ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున 20 ఏళ్ల పాటు 120 మిలియన్ టన్నుల G8 నాణ్యమైన బొగ్గు అందుబాటులోకి వస్తుందని, దాదాపు 2,000 మందికి దీర్ఘకాలిక ఉపాధి భద్రతతో పాటు మణుగూరు ఏరియా మనుగడకు 20 ఏళ్ల భరోసా లభిస్తుందని వివరించారు. గతంలో ప్రైవేట్ పరమైన కోయగూడెం 3, సత్తుపల్లి 3 బ్లాక్లను కూడా భవిష్యత్తులో సింగరేణికి దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల బొగ్గు గనులు, క్రిటికల్ మినరల్స్ అన్వేషణ దిశగా సింగరేణిని విస్తరింపజేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సింగరేణి ప్రయోజనాల పరిరక్షణలో తగిన చొరవ చూపలేకపోవడం వల్ల కోయగూడెం 3 మరియు సత్తుపల్లి 3 వంటి కీలక బొగ్గు బ్లాక్లు ప్రైవేటు సంస్థలకు వెళ్లిపోయాయని ఆయన విమర్శించారు. ప్రజాప్రభుత్వం మాత్రం సింగరేణి ప్రయోజనాల కేంద్ర బిందువుగా తీసుకుని ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేయడం, కొత్త బొగ్గు నిల్వలను సంస్థకు అందించడం, ఉద్యోగ భద్రతను పెంపొందించడం, తెలంగాణ విద్యుత్ అవసరాలకు దీర్ఘకాలికంగా బొగ్గు సరఫరా భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇది కథ. బీజేపీకి జంజీ దెబ్బ. బీహార్ బంకీపూర్లో కమలం చిత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసిన సీటులో ప్రశాంత్ కిషోర్ విక్టరీ. బోని కొట్టిన జన్ సూరజ్. మధ్యప్రదేశ్లో మరో కంచుకోట కోల్పోయిన బీజేపీ. దతియాలో బీజేపీపై కాంగ్రెస్ ఘన విజయం. అధికారంలో ఉన్న రాష్ట్రాల బైపల్స్లో ఓటమి షాకులు. 3 2 కోల్పోయిన బీజేపీ. గుజరాత్లో దక్కిన పరుగు. 30 ఏళ్ల ఆధిపత్యం 30 రోజుల కుప్ప కూలిందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ చెప్తా ఉన్నారు. సో ప్రశాంత్ కిషోర్ ఎంతోమంది రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసిండు. ఎంతోమంది తమ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కావడానికి ఆయన పాత్ర మర్చిపోలేనిది. సో ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ విజయ్ కావచ్చు, వీళ్ళు సీఎం కావడానికి వెనకాల ఈయన ప్రధాన సూత్రధార అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈయన ఐడియాలజీ ఫాలోతోనే వాళ్ళందరూ సీఎం కూడా కావడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. అది గత ఎన్నికల్లో పోటీ చేస్తే ఈయన కూడా గెలవలేదు. అంటే ఎంతోమందిని గెలిపించినటువంటి వ్యక్తి పోటీ చేస్తే గెలవకపోవడం ఏంటి అని చెప్పేసి చాలామంది విమర్శలు చేశారు. అయితే నిన్న ఉప ఎన్నికలో బంకీపూర్లో ఆయన గెలవడం జరిగింది. సో బీజేపీ జంజీ దెబ్బ అదిరిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఉప ఎన్నికల్లో ప్రస్తుతం ఎక్కడైతే ఉప ఎన్నికలు జరిగినా అక్కడ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారం ఉంది. అయితే ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారం ఉన్నప్పటికీ కూడా ఆ ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోయింది. 3 2 ఓడిపోయింది. ఒకటి గుజరాత్ కాబట్టి అక్కడ గెలిచిందంట. ఇది కథ. 30 ఏళ్ళ ఆధిపత్యం 30 రోజుల్లో కుప్ప కూలిందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. బీజేపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. నీట్ యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యతిరేకంగా జరిగిన భారీ నిరసనలతో గత వారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా ఈ వారం 2 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పరాజయాలతో ప్రారంభమైంది. బీజేపీ అధికారంలో ఉన్న 2 రాష్ట్రాల్లోని జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చవిచూసింది. బీహార్ పార్టీ అధినేత నితిన్ నబీన్ రాజీనామా చేసిన బంకీపూర్తో పాటు మధ్యప్రదేశ్లోని దతియా స్థానాలను కోల్పోయింది. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీలకు విజయ అవకాశాలు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏ రాష్ట్రమైనా సరే ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారం ఉంటుందో, ఇప్పుడు మన దగ్గర కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, అధికారంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ బైపోల్ జరిగిందనుకోండి, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి జనాలు ఖచ్చితంగా అధికార పార్టీకి గెలుస్తారు. ఎందుకంటే అధికారం ఉంది, ఆయన ఏమైనా గెలిపిస్తే మనకి ఏమైనా పథకాలు వస్తాయో అదో ఇదో అని చెప్పేసి అన్నీ వస్తాయి. ఆ విధంగా గెలుస్తాయి. ఇది గుజరాత్లోని మంజాల్పూర్ అసెంబ్లీ స్థానంలో జరిగింది. ఆ స్థానాన్ని బీజేపీ భారీ మెజార్టీతో గెలుచుకుంది. ఈ నేపథ్యంలో చూస్తే బంకీపూర్ దతియాలో ఎదురైన ఓటములు మాత్రం ఆ పార్టీని తీవ్రంగా కలవరపెడుతుంది. బంకీపూర్లో ఓటమి మరీ దారుణం. గత ఎన్నికల్లో బీజేపీ 50,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఈ స్థానాన్ని చేయించుకోగా ఇప్పుడు 20,000 ఓట్ల తేడాతో కోల్పోయిందట. అప్పుడు 64% ఓట్లు రాగా ఇప్పుడు 34% అంటే సగం 64 అంటే 30% తగ్గిపోయింది. ఇది ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసిన సీటు కావడంతో ఇప్పుడు మరొకసారి ఈ బీజేపీ పైన మొన్ననే పాపం
నీట్ పరీక్ష పేపర్ పైన నిరసన వ్యక్తం చేయక అక్కడ బీజేపీ కేంద్ర మంత్రి ఆయన రాజీనామా కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఉప ఎన్నికలు జరగగా ఆ 3 స్థానాల్లో 2 బీజేపీ ఓడిపోయింది. కేవలం ఒకే దగ్గర వాళ్ళు గెలుచుకున్నారు, అది కూడా గుజరాత్లోనే. బంకాపూర్లో ఏదైతే బంకీపూర్లో గతంలో 50,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు ఉప ఎన్నికలో 20,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు బీజేపీ. మరి అప్పుడు 64% ఓట్లు పడితే 34%, అంటే 30% తగ్గింది అప్పటికి ఇప్పటికి. ఇది కథ. అంటే వ్యతిరేకత వస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉదయనిధి సభలో త్రిష నినాదాలు. ఎందుకే ఆడవాళ్ళు రాజకీయాలు లాగుతారు? ఎవరైనా సరే ఏం అవసరం ఆడవాళ్ళు రాజకీయాలు లాగడం, కుటుంబాలను లాగడం, వాళ్ళ తల్లులను లాగడం, వాళ్ళ భార్యను లాగడం, వాళ్ళ గర్ల్ ఫ్రెండో ఎవరో ఒకరు ఎందుకు లాగడం వీళ్ళకి? విజయ్కి ఉన్న ఒక టెన్షన్ అంటూ ఉదయనిధి వ్యాఖ్యలపై మహిళా సంఘాల తీవ్ర ఆగ్రహం. విపక్షాల విమర్శలతో మరింత పెరిగిన రాజకీయ వేడి అంట. ఈ ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు ఈ దేశంలో ఈ రాజకీయ పార్టీలు? ఈ ఆడలతో రాజకీయం చేసుడు, లేకపోతే ఇంట్లో బయట చేసుడు. కావేరీ జలాల సమస్యపై డీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ధర్నాలో డీఎంకే నేత ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు ఉన్న ఏకైక టెన్షన్ అంటూ ఉదయనిధి వ్యాఖ్యలు చేస్తుండగా సభలో కొంతమంది డీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా త్రిష అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో సమావేశ ప్రాంగణంలో కొద్దిసేపు సందడి నెలకొంది. ఉదయనిధి ప్రసంగం కొనసాగుతుండగానే కార్యకర్తల నినాదాలు వినిపించడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఉదయనిధి స్టాలిన్పై మహిళా సంఘాలు, విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పుడు ఈ త్రిష కూడా ఈయనతో చేసింది గతంలో సినిమాలు. వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్సే. ఇప్పుడు నువ్వు మంచిగా ఉంటావు, ఉదయనిధి స్టాలిన్ బాగానే ఉంటాడు, సీఎం విజయ్ బాగానే ఉంటాడు. ఇప్పుడు మధ్యలో పాపం ఈయన బదనం చేసి రాజకీయం చేస్తారు. అంటే ఇప్పుడు ఆమె తోలు బొమ్మ అలా అన్నట్టుగా. ఎంతవరకు సమంజసం? అంటే అది కరెక్టేనా? నీతో మంచుకున్నప్పుడు మంచిగా ఉంటావు, నువ్వు సినిమాలు తీసుకుంటావు మంచిగా దోస్తాల్లా, పార్టీలకు అటెండ్ అవుతారు, నీ బర్త్డే పార్టీకి నువ్వు పోతావు, ఆమె వస్తుంది. ఇటు విజయ్తో ఉన్నప్పుడు ఇటు అందరూ మంచిగా ఉంటారు. ఇప్పుడు కొంచెం అడిగి కాగానే మీ ఇద్దరు కొడుకోక ఆమెను తీసుకొచ్చి మధ్యలో ఎందుకు బదనం చేస్తారు? విజయ్కి ఉన్న ఒక్క టెన్షన్ అన్నట్టుతోనే ఇక్కడ కార్యకర్తలు అందరూ త్రిష అనుకుంటూ మొత్తుకున్నారట. ఏంది కదా అట్లా అన్నప్పుడు తప్పు అని చెప్పి చెప్పాలి కదా, ఎందుకంటే తోటి సహచరే కదా, తోటి నటే కదా అతనికి. ఈ రాజకీయాలలో ఇది ఎప్పుడు బంద్ అవుతుందో అప్పుడే మంచుకుంటాయి. కులాన్ని చూసి ఓటేసుడు, మతం చూసి ఓటేసుడు, ప్రాంతం చూసి ఓటేసుడు, వర్గాలు చూసి ఓటేసుడు, కుటుంబ సభ్యులను బయటికి లాగడము, తల్లుల్ని బయటికి లాగడము, భార్యల్ని బయటికి లాగడము, పిల్లల్ని బయటికి లాగడము, ఇవన్నీ బంద్ చేస్తేనే మన భారతదేశం చాలా బెటర్ అవుతుంది. ఈ పాలిటిక్స్లో ఇవి అట్లాంటివి మాట్లాడితే వేటు వేయాలి అలాంటి ఎమ్మెల్యేల పైన. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల పేర్లను, కుటుంబాలను బయట పెడితే వాళ్ళపైన వేటు వేసేటువంటి ఒకటి చట్టం తీసుకురావాలి. అట్లా కానీ వీళ్ళు రాజకీయం చేయలేరు కొంతమంది అయితే. విలువల రాజ్యం భారత్ పతనం అవుతున్న పాశ్చాత్య లోకం. ది డైలీ స్టార్ ఫేస్ ఆఫ్ గ్లోబల్ సెక్స్ సర్వేలో అబ్బురపరిచిన నిజాలంట. తొలి శృంగార అనుభవంలో భారతీయ యువతదే అత్యున్నత నిగ్రహమట. 22.9 ఏళ్ల సగటు వయసుతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన యువశక్తి. వార్త వచ్చింది చూద్దాం.